అసలు ఈ కూటమి జతకట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్, నో డౌట్. అందులో బీజేపీ మొదట్లో సుముఖంగా లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రధానమంత్రి వైజాగ్లో మీ మీద అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా మీతో ఫోన్లో మాట్లాడారు. సో అక్కడి నుంచి కూటమికి బీజం పడింది. బీజేపీ ఒక పర్సెప్షన్ ఏంటంటే బీజేపీ రిలక్టెంట్గా ఉంది, కూటమిలో ఉన్నా సరే రెండు కాళ్ళు అటు ఇటు కాలేసి కూర్చుంది అని అంటున్నారు. పొలిటికల్ పార్టీ ప్రాసెస్లో ఉన్నాడు, అందుకనే పాలసీ పరంగా మాట్లాడాలి, వ్యక్తిగత పరంగా మాట్లాడకూడదు. దట్ విల్ హర్ట్ దట్ స్ట్రెయిన్. హర్టింగ్ అనే పదం కంటే కూడా స్ట్రెయిన్ అవుతుంది రిలేషన్షిప్స్. సో అందుకని స్ట్రెయిన్ అయిన పరిస్థితుల్ని ఖచ్చితంగా స్ట్రెయిన్ ఉంటుంది. ఏం చేస్తాం మరి దానికి, ఎలా చెప్పాలి? ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తులు కోపాలు పెట్టుకోరు. స్ట్రెయిన్ అవుతుంది కానీ రిలేషన్షిప్, కానీ దాన్ని సరిచేయడం అంతసేపు కూర్చోబెట్టి అంటే సరైన విధానంలో వివరించాలి. ఇట్ టుక్ మీ ఫ్యూ ఇయర్స్. ఇందులో నా స్వార్థం ఏం లేదు, ఇందులో నా స్వార్థం ఉంది అదర్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఏపీ తప్ప నా స్వార్థం ఏముంది. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకున్నారు కలిసి. అంటే వాళ్ళకి మీరు చెప్పగా లాస్ట్లో ఫైనల్గా కన్విన్స్ అయ్యారు. చాలా చెప్పే వ్యక్తి అవ్వడం చూస్తారు కదా, ఇతనికి ఏముంది, ఇతనికి దీంట్లో ఇతని ఆబ్జెక్టివ్ ఏంటని చూస్తారు కదా. ఎవరు కూడా తక్కువ అనుభవశాలు కాదు కదా, అంత లోతైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా మొదట్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉంటే ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి చేయడం, మీరే ముఖ్యమంత్రిగా అండి అని మొదట్లో వాళ్ళ తరపు వాదన ఉండే కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారు? అది ఎవరు అది ఎవరు బీజేపీ నాయకులు ఎవరు చెప్పలేదు. మనం అనుకుంటే సరిపోదు కదా. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది, నేను చెప్తాను కదా, ఒక పార్టీ నడపట్లేదు, ఒక ఆర్గానిక్ ప్రాసెస్. వాళ్ళ కోట్లాది మంది సంపూర్ణమైన సహకారం కావాలి దానికి.